సో గాయస్ ఈ రోజు ప్రోమో అయితే ఎంతమంది చూసారో కామెంట్ చేయండి, చూడకపోతే చూడండి. అండ్ ఈ రోజు ప్రోమో గురించి మాట్లాడదాం. అండ్ ప్రోమో ప్రకారంగా ఈ రోజు ఎపిసోడ్లో ఏమేమి జరుగుతుంది అనేది మీకు డీటెయిల్డ్గా చెప్తాను అనమాట. మీరు అర్థం చేసుకోండి, ఇంకా మిగతాదంతా తర్వాత. అండ్ వీడియో మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఫాలో అయిపోండి. మంచి మంచి అప్డేట్స్ అన్నీ ఉన్నాయి. సూపర్గా ఉండబోతుంది బిగ్ బాస్ ఈ రోజు నుంచి, చాలా బాగుంటుంది. సో ప్రోమో చూశారు కదా, నబీల్కి సంచాలక్గా అయ్యాడు, అది నేను ఎపిసోడ్లోనే మీరు ఆల్రెడీ చూశారు. నబీల్ని నిఖిల్ టీం వాళ్ళు తీసేస్తారు కదా, సో ఆ తర్వాత బిగ్ బాస్ సంచాలక్గా ఉండమంటాడు నబీల్ని. సో ఇప్పుడు అదే జరుగుతుంది, ప్రోమోలో కూడా అదే మనం చూసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే సోనియా ఎక్స్ని వాళ్ళ దగ్గర నుంచి తెచ్చేస్తుంది అనమాట. అక్కడి నుంచి గొడవ అయితే చిన్న స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే పైన పెట్టాలి లేదా కింద పెట్టాలి అంటే సంథింగ్ దాని మీద నబీల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు అనమాట, సంచాలకుగా ఉంటాడు కాబట్టి. సో అక్కడ సోనియా మాట్లాడుతున్నప్పుడు నువ్వు బెదిరించుకు అని చెప్పేసి నబీల్ అయితే మాట్లాడతాడు. సో సోనియాకి నబీల్కి చిన్న ఫైర్ అయితే స్టార్ట్ అవుతుంది. సో నబీల్కి అంటే ఉంటుంది కదా, చిన్న డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ అవుతుంది. సో అది మాత్రం పక్కగా. అండ్ గొడవలు కూడా చాలా ఉండబోతున్నాయి, చాలా గొడవలు ఉండబోతున్నాయి. సో మీరే పూర్తిగా చూడండి, ఈరోజు ఏం జరగబోతుంది అని క్లియర్గా చెప్తాను. సో వీడియో నచ్చితే ఒక లైక్ అయితే వేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. సో ఫస్ట్ అయితే ఈరోజు కూడా మొత్తం ప్రభావితి టాస్క్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ హెన్ అయితే ఉంటుంది కదా, ఆ హెన్ దగ్గర నుంచి కాకుండా పైనుంచి విసురుతారనమాట గుడ్లు. సో ఇప్పుడు ఇంకా బాగుంటుంది, ఎందుకంటే ఇంకా వాళ్ళు కొట్టుకొని కింద పడిపోయి ఇది చాలా దారుణంగా రచ్చరచ్చకి ఫుల్ గొడవలు అయితే స్టార్ట్ అవ్వడానికి రెడీగా అవుతుంది అనమాట. సో ఇది కూడా ఒక అంతటా మంచి విషయమే, ఎందుకంటే గుడ్లు ఆ కింద నుంచే కాకుండా ఆ పైనుంచి విసరడం అనేది మంచి టెక్నికే, బిగ్ బాస్ టీం తీసుకున్న మంచి టెక్నిక్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకోటి మీ అందరికీ నేను ఆల్రెడీ చెప్తున్నాను, రెడ్ కలర్ ఎగ్ అయితే వస్తుంది అనమాట. ఆ రెడ్ కలర్ ఎగ్ ఏ టీంకి వస్తుంది, ఎవరు తీసుకుంటారు అన్నది అయితే ఇప్పుడు చెప్దాం. రెడ్ కలర్ ఎగ్ నిఖిల్కి అయితే వస్తుంది అనమాట. అది నిఖిల్ టీం వాళ్ళకి తెలుస్తుంది రెడ్ కలర్ ఎగ్ ఒకటి వచ్చిందని. వేరే వాళ్ళకి అంటే పక్కన అభయ్ టీం ఉంది కదా, వాళ్ళకైతే తెలియదు అనమాట, రెడ్ ఎగ్ గురించి అసలు తెలీదు. సో ఆ రెడ్ ఎగ్కి ఒక పవర్ ఉంటుంది, అది ఏంటి దాని గురించి ఏంటి అనేది మనం ఎపిసోడ్ చూసాక తర్వాత అర్థమవుతుంది. సో ప్రస్తుతానికి అయితే దాని గురించి అయితే ఏ ఇన్ఫర్మేషన్ లేదు, బట్ రెడ్ ఎగ్ నిఖిల్కి వస్తుంది, అదైతే మాత్రం కన్ఫర్మ్. అండ్ ఇంకోటి ఏంటంటే సోనియాకి యష్మికి కూడా గొడవ అయితే అవుతుంది అనమాట. పెద్ద గొడవ అవుతుంది, సోనియాకి యష్మికి గొడవ అవుతుంది, యష్మి ఏడుస్తుంది కూడా. సో అదంతా మనం చూస్తాం తర్వాత, ముందు ప్రోమోల్లో కూడా వస్తుంది. ముందు ఇంక ప్రోమోలు చూసాక కూడా మీకే అర్థమవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఈరోజు చూడొచ్చు, ప్రేరణను కూడా తీసేస్తారనమాట. నిన్న నబీల్ని నిఖిల్ టీం తీసేస్తారు కదా, సో ఈ రోజు ప్రేరణను కూడా నిఖిల్ టీం తీసేస్తుంది అనమాట. అది బిగ్ బాస్ మీరే చూస్తారు కదా, అది అలా జరుగుతుంది. సో నిఖిల్ టీమ్ ఇప్పుడు ఫస్ట్ నుంచి లీడింగ్లోనే ఉంది. అండ్ ప్రేరణను తీసాక కూడా నిఖిల్ టీం మంచి పొజిషన్లో ఉంటుంది, చాలా బాగా ఆడుతున్నారు నిఖిల్ టీం, అందులో నో డౌట్. సో అందుకే ఈ ప్రభావతి 2.0 టాస్క్ గెలిచేది కూడా నిఖిల్ టీమే. సో నిఖిల్ టీం గెలిచేసింది ఆల్రెడీ, అది మనం చూస్తాం ఈరోజు. నిఖిల్ టీం గెలిచేస్తుంది, అభయ్ టీం ఓడిపోతుంది. ఇంకొకటి షాకింగ్ న్యూస్ ఏంటంటే, మీరు ఇప్పుడు చెప్తుంది జాగ్రత్తగా వినండి. ఇంకొకటి షాకింగ్ న్యూస్ ఏంటంటే అభయ్ని చీఫ్గా తొలగించేస్తారనమాట. సో అది ఎందుకు, రెడ్ ఎగ్ వల్ల కాదు, రెడ్ ఎగ్ వల్ల అయితే కాదు, అంటే ఇప్పటి వరకు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం రెడ్ ఎగ్ వల్ల అయితే కాదు, బట్ అభయ్ని చీఫ్గా తీసేస్తారు. అది ఏంటి ఎలా అనేది మనం ఎపిసోడ్ చూసి తెలుసుకోవాలి. అండ్ ప్రతిదీ చెప్పడం కూడా కరెక్ట్ కాదులేండి, ప్రతిదీ చెప్పేస్తే ఇంక మీకు ఇంట్రెస్ట్ ఏముంటుంది ఎపిసోడ్ చూడాలని. సో ఎపిసోడ్ అయితే చూడండి. అండ్ ఇంకోటి విషయం, ఈ వీక్ ఎలిమినేషన్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. తర్వాత ఓటింగ్ది వీడియో చేస్తాను, ఓటింగ్ ఎవరెవరికి ఎలా ఉంది, ఎవరికి డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరు ఖచ్చితంగా సేఫ్ అవుతారు అనే దాని గురించి అయితే మనం నెక్స్ట్ తర్వాత వీడియో చేస్తాను, ఆ వీడియోలో చూసి తెలుసుకుందాం. ఇంకోటి, ఇప్పుడు ఈ వీడియోలో మీకు అప్డేట్స్ షార్ట్ అండ్ స్వీట్గా ఇచ్చినట్టు అని మీకు అనిపిస్తే వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను కింద డిస్క్రిప్షన్లో, ఫాలో అవ్వండి. సో ఇది ఈరోజు అప్డేట్ అయితే ప్రోమో చూసిన తర్వాత. సో థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఓటింగ్ వీడియోలో కలుద్దాం. బై.